హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన గార్డెన్లో పసుపు నాటేసుకుందాము. ఎండలు అయితే బాగా కొట్టేస్తున్నాయి, వేడిమి చాలా వేడిగా ఉంది. ఇప్పుడు పసుపు నాటుకోవడం కోసం నేను ఒక్కొక్క కుండీలో నాటుకొని చూపిస్తాను ఎలా నాటుకున్నాను అనేది. మనం వెళ్దాం రండి, వెళ్ళి పసుపు నాటుకునే విధానాన్ని చూపిస్తాను. ఇప్పుడు మనకు జూన్ నెల కదండి, ఇది జూన్లో మేలోనే కొందరు నాటుకున్నారు, నేనైతే జూన్లో నాటుకుంటున్నానండి. ఈరోజు నా డేట్ వచ్చేసేసి 29 జూన్ 29కి నేను పసుపు అనేది నాటుకుంటున్నా. మరి అది ఎట్లా వస్తుంది ఏంటిది అనేది చూడాలి. పసుపు అయితే ఒక 5-6 కుండీలలో పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను తక్కువ పెట్టుకున్నాను, ఈసారి అయితే ఎక్కువగానే పెట్టుకుంటున్నాను. చిన్న చిన్న కుండీలలో మరియు నేను ఫస్ట్ పెట్టుకున్న ట్రబ్లలోనే పెట్టుకుంటున్నాను. ఈ మట్టిని నేను ఆల్రెడీ ఎప్పుడైతే పసుపు హార్వెస్ట్ చేస్తున్నానో అప్పుడే మొత్తము ఎండబెట్టి మళ్ళీ అందులో అన్ని పోషకాలు అనేటివి కలుపుకొని, అలాగే మనకు గార్డెన్ వేస్టేజ్ ఉంటుంది కదా, అదంతా ఇందులో ఎప్పటికప్పుడు తీసేసి మొక్కల నుంచి మనం కలుపు కానీ ఏదైనా గార్డెన్ వేస్టేజ్ కానీ అన్ని తీసేసి ఇందులో వేసి పెట్టి ఉంచానండి. ఇది మంచిగా బూస్టప్ అవుతుంది నా మొక్కలకి. పసుపుకి ఒక 1 వీక్ తర్వాత మీకు చూపిస్తాను పసుపు ఎలా అయింది ఏంటి అనేది. ఒక 1 వీక్ లో మనకు పూర్తిగా మొక్క అనేది పైకి వచ్చేస్తుంది. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో కొంచెం లేటుగా నేను అప్లోడ్ చేస్తుండొచ్చు, ఎందుకంటే నాకు చెప్పాను కదండి పని ఒత్తిడి వలన నేను అన్నీ చూసుకోవాలి. మరియు ఇవి నాటుకున్న తర్వాత ఇంకా కొన్ని కూరగాయ మొక్కలు ఉడకంగా నాటుకునేది ఉందండి. అందుకోసమని నేను వీడియో అప్లోడ్ చేయడం కొంచెం లేట్గా చేస్తాను. నేను డేట్ అయితే ఆల్రెడీ మెన్షన్ చేశాను కదండి, ఈరోజు 29కి నేను ఈ పసుపు అనేది పెట్టుకుంటున్నాను. ఇది ఎందుకనంటే మనకు ఒక క్లారిటీ ఉండడం కోసమే నేను మీకు మరీ చెప్తున్నానండి. మనం ఎప్పుడు పెట్టాము మళ్ళీ ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలనేది అర్థం కావడం కోసం లాస్ట్ ఇయర్ కొంచెము వెనక ముందైనందుకు ఈసారి మీకు నేను డేట్ అనేది మెన్షన్ చేస్తున్నాను ఎప్పుడు పెట్టుకున్నా అనేది. చూడండి, ఇలా అన్ని కుండీలలో అయితే పెట్టుకున్నాను, ఇక్కడ అక్కడ మరియు ఇక్కడ నాకు 20 లీటర్ బకెట్లలో ఎక్కడ అది ఖాళీగా ఉంటే బకెట్స్ కానీ ఇవి ఖాళీగా ఉంటే అందులో పెట్టుకున్నాను. నేను టబ్లలో అయితే ఒక 6 టబ్లలో పెట్టుకున్నానండి. 6 టబ్లలో అక్కడ పెట్టేసేసాను. కొంచెం గార్డెన్ ఉడకంగా క్లీన్ చేయలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే టైం సరిపోవట్లేదు. నెక్స్ట్ మీరు గార్డెన్ క్లీన్ చేసేది కూడా చూస్తారండి. వీలుంటే ఇప్పుడు పసుపు నాటుకున్న తర్వాత క్లీనింగ్ చేయాలనుకుంటున్నాను. క్లీనింగ్ చేసిన తర్వాత ఎలా పెట్టుకున్నాను ఏంటి అనేది కూడా చూపిస్తాను. మన గార్డెన్ చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్. నేనైతే పసుపు నాటబెట్టుకుంటున్నాను. మొత్తము వర్షం ఉడకంగా చాలా మొగలైపోయింది, వర్షం వచ్చేటట్టుంది. ప్రజెంట్ అయితే చెమటతో తడిసిపోయాను ఫ్రెండ్స్, అందుకే కొంచెం నీట్గా లేకుండొచ్చు ఫొటోస్. మొత్తం అయితే ఇవన్నీ అయితే పెట్టుకోవడం జరిగింది. ప్రజెంట్ అయితే పసుపు అనేది నాటేసుకున్నాను. విత్తనాలు కూడా నాటేసుకోవాలి, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక కమింగ్ వీడియోస్లలో చాలా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. ఓకేనండి, బాయ్.